అద్భుతమైన మనస్సులు అందరికీ ఉండవు. ప్రతి ఒక్క దానిని 100% అనుభవించాలి. ఆత్మ కోరుకునేది అది. అందుకే అది ఇందులోకొచ్చింది. ఊరికే రాలా. అంత కష్టపడి ఆ లోకాల్లో నుంచి క్యూలో నుంచుని ఎంతో డిజైన్ చేసుకొని వచ్చి 9 నెలలు గర్భంలోకొచ్చి 9 నెలలు ఉండి బయటకొచ్చి పెరిగింది. ఆషామాషా తినడానికి, పడుకోవడానికా వచ్చింది ఆత్మ. ఆ అనుభవం తను తీసుకోలేదు. మనసు తీసుకుంటుంది. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది. మనస్సుండదు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఆత్మార్పణ అంటే ఏంటంటే ఆత్మను తీసుకెళ్ళి ఎవరిలోనో కలపటం కాదు. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నువ్వు నీ శ్వాస మీద నువ్వు విశ్వాసం పెట్టావో, నువ్వు ఎన్ని అనుభవాలు పొందావో ధ్యానం వల్ల, ఇలాంటిది మనకు అందించినటువంటి నన్ను నేను తెలుసుకునేటువంటి దివ్యాన్ని అందించినటువంటి గురువు గారు మన మంచికే గదా ప్రతీదీ చెప్పేది. మన ఆత్మ యొక్క ఎదుగుదలకే కదా చెప్పేది అని అర్థం చేసుకుని ఆ పనిలో విలీనం అవటమే ఆత్మార్పణ. అలాంటి ఆత్మార్పణ చేసుకున్న వారికి మాత్రమే ఈ మనస్సు ఉంటుందండి. ఆత్మార్పణ చేసుకొని వారికి ఈ మనస్సు ఉండదు. కొందరికుండి కొందరికి ఉండని కారణం ఏంటి అంటే ఆత్మార్పణ చేసుకోలేకపోవడం, మనం తెలుసుకోలేకపోవడం. మరి వీళ్ళు ఆత్మార్పణ చేసుకోలేని వాళ్ళకి ఏముంటుంది? ఆలోచన ఉంటుందండి. ఆ మనసులో నుంచి వచ్చిన సరికాని విని ఇక ఆ ఆలోచన అనేది లోపల ఒక తరంగం అది. ఆ తరంగం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ మాడులో మొత్తం చుట్టుకుపోయి ఉంటుంది ఇక్కడ. ఈ ఆలోచనలు ఈ ఆలోచనతోటి ఆ మనిషి బతుకుతున్నాడు. మనసుతోటి కాదు. చూసారా తేడా? మనసు ఇక్కడ ఉందనుకున్నాం. ఇక్కడ కాదు. లోపల ఉంది. ఆలోచనలు ఇక్కడున్నాయి. ఈ ఆలోచనలే నిన్ను ఎదగనీయకుండా అడ్డం పడుతున్నాయి. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక్క క్షణం ఈ బ్రహ్మరంధ్రం ఒక్క క్షణం ఇలా అంటుంది. ఒక ఉలికిపాటు వస్తుంది. చాలు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోతుంది. విశ్వశక్తి లోపలికి పంపించి ఈ మనస్సును శాంతపరిచేటువంటి టెక్నిక్ను కనుక్కున్నవాడు ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. డంకాపదంగా నేను చెప్తాను. ఎందుకంటే నేను చూశాను. ఆయన అక్కడ యూనివర్సల్లో పరిశోధనశాలలో ఎంత గతంలోకి వెళ్ళి ఎంత కష్టపడి ఆయన అణువు నిర్మాణం చేశాడు. ఈ సంసారంలో ఉండేవాళ్ళు ఎలా ఇదవ్వాలి, ఈ స్త్రీలు సంసారంలో పొద్దునుంచి సాయంత్రం దాకా వీళ్ళకి వండటం పెట్టటం ఎప్పుడు ధ్యానం చేస్తుంది ఆ స్త్రీ? ఇలాంటి వాళ్ళకి అతి సులభంగా ఎలా ఇవ్వాలి? ఆ కరుణ అంటే ఏంటంటే ఒక స్త్రీ యొక్క కష్టం, ఒక పురుషుడి యొక్క కష్టం, భూమండలంలో మానవుల యొక్క కష్టం గ్రహించుకున్న వాడే పత్రిజీ.